హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. నిన్న ఎన్నికల ఫలితాలు చూసినాము. జెడ్పీటీసీ ఒంటిమిట్ట పులివెందుల వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇది ఆశ్చర్యం అవుతుంది. కాదు, ఒక్క ఏజెంట్ లేదు, ఒక్క ఓటు వేసేవాళ్ళు లేరు. సిగ్గు లేకుండా 6,080 ఓట్లు వైసీపీకి వేసినారు. వాళ్ళే వేసినారు. ఎవరు అసలు మన వాళ్ళు ఇంకా ఓటు వేసేయకపోలేదు. వాళ్ళంతకాలే రిగ్గింగ్ చేస్తున్నారు. వాళ్ళంతకాలే వాళ్ళే చూసినాం మనము. వాళ్ళు ఏం చేసినారో మన దేశానికే ప్రపంచమే చూసింది. ఎందుకంటే ఇప్పుడు మీడియాని మాత్రం అక్కడ పోనీలే. ఎవరు మీడియా పోలేదు, ఒక ఏజెంట్ పోలేదు, ఒక వైసీపీ నాయకులు పోలేదు, ఏ నాయకులు ఎవరు పోలేదు అక్కడికి. వాళ్ళే టీడీపీ వాళ్ళు, అది కానీ లోకల్ టీడీపీ నాయకులు పోలే. వాళ్ళగానే తప్పు పట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మగాబా, ఎందుకంటే ఇది బాగుండదనే విధంగా వాళ్ళకన్నా పోకుండా బయట ఈ జమల్ మడుగులు అయితే కమలాపురం వచ్చి వాళ్ళు రిగ్గింగ్ చేసి గెలుచుకున్నారు. అది యావత్ మన భారతదేశానికే చూసినారు. అలాంటిది ఈరోజు వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు. దానికి మేము ఎన్నికైనామని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైతే దాన్ని ఎన్నికంటారు. మేము 2021లోన కుప్పంలోన ప్రజలకి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చూసి ఓట్లు వేసినారు ఆ రోజు. ఎందుకంటే మీరే తప్పుకున్నారు. ఎవరు తప్పించలేదు. ఆయన చంద్రబాబు నోటే మాకు వద్దు, అవసరం లేదు, ఎన్నికలు ఎవరు పోద్దని ఉన్నారు. అయినా కానీ మేము పోయినారు. వాళ్ళ జనాలు రిగ్గింగ్ చేయలే. ఓన్లీ జనాలకు ఓట్లు అడిగినారు, ఓట్లు వేసినారు. కుప్పంలో మున్సిపాలిటీ గెలిచినారు. జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు 80% సర్పంచ్లు గెలిచినారు. వాళ్ళు 20% సర్పంచ్లు వాళ్ళు కానీ గెలిచినారు. అలాంటిది ఈరోజు కసితోన, అంటే కుప్పంలో గెలిచినారు కసితో ఈరోజు ప్రజాస్వామ్య బద్ధాన్ని కూని చేసి, అసలు ప్రజాస్వామ్యం అన్నది మన భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం ఉండేది. మంది ప్రజల కొరకే ఎన్నికలు జరపాలి. ఎన్నికలు జరిపిన దానికే దాన్ని ఓట్ల ద్వారా ఓటు వేసి గెలిపిస్తేనే అప్పుడు అది. లేదంటే మీరు ఏకగ్రం ఎన్నుకున్నా దానికి ఓకే. మీరు నామినేషన్ ఎందుకు వేయాలా? నామినేషన్ వేయకుంటే అసలు సమస్య లేదు కదా, మీరే ఏకగ్రం అయిపోతుంటారు కదా. అలాంటిది మీరు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి సంబరాలు చేసుకుంటూ ఆయన అనుంటాడు. ఎవరు కొలుసు పాతసారి ఎవరైనా మంత్రి వాళ్ళు ఆయన మాట్లాడతాడు. పోలీసు వాళ్ళు అట్లే చేస్తారంట ఆయనకి. పోలీసు వాళ్ళు, నువ్వు మంత్రి, ఆంధ్రప్రదేశ్కి ఒక మంత్రి నువ్వా? అలాంటి వ్యక్తి నువ్వా? పోలీసు వాళ్ళు కొడతారు అంటే ఏమన్నా ప్రజాస్వామ్య ఇది? ఎక్కడుంది? మనం ఎక్కడ ఇండియాలో ఉండామా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో ఉండామా? మనము ఏది ప్రజాస్వామ్యం? ఏమైపోతుంది మన ఆంధ్ర? ఆయన సీనియర్ నాయకుడు, ఆయన పార్థసారథి గారు. ఆయన మేమే అప్పుడు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఆయన అప్పుడు కానీ చాలా సీనియర్. అలాంటి వాళ్ళే ఈరోజు ఒక్క చంద్రబాబు నాయుడు మెప్పు కోసం మాట్లాడితే మీ మనస్సాక్షి మీరు తెలుసుకోండి. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, కలెక్టర్ అయితేనేమి, ఎస్పీ గారు అయితేనేమి, పోలీస్ మొత్తం యావత్ ఇది ప్రజాస్వామ్యబద్ధంలో జరగలేదు. మీకు అందరూ తెలుసు. మీరు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తలదించుకోవాలా. ఎందుకంటే ఈరోజు ఇంత బీభత్సంగా ఒక్క మనిషిని లోపలి పోయిన వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారు. మా ఓటు మేము వేసుకుంటామని కాళ్ళు పట్టుకుని ఇల్లుకోకుండా ఈరోజు ప్రజాస్వామ్యం 40 సంవత్సరాలు ఆయన సీఎం గారు కొడుకు అసలు వచ్చిందట. ప్రజాస్వామ్యం దేశం వచ్చిందట పులివెందులకి. అది ఎక్కడో నాకు ఇన్నాళ్ళు. ఇప్పుడు మీరు తెలుసుకోవాలి ఒకటి, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ రాజీనామా చేస్తే అప్పుడు ఇంటింటికి ఒక మంత్రి ఉండేవాళ్ళు. కేంద్ర మంత్రులంతా ఇక్కడే ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ఓడియాలని చూసింది. ఆ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా జనాలు అప్పుడు ఆయన ఒంటరివాడిని చేసినా కానీ దాదాపు 5,45,000 ఓట్లతో గెలిపించిన అదే పులివెందుల, అదే కడప డిస్టిక్. అలాంటిది ఈరోజు మీరు ప్రజాస్వామ్యం గెలిచిందంటారా? మీకన్నా మాట్లాడే సిగ్గుండాలా అలాంటి మాట్లాడేకి. ఇది కాదు. మీరు ఈ జెడ్పీటీసీతో ఒరిగింది ఏం లేదు. మీరు అక్కడ అమరావతిలో పారిశ్రామిక పెద్ద అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి మనం అమరావతి అంటే మన అదృష్టం అన్నారు. ఏందా ఒక చిన్న వాన వస్తే మునిగిపోయింది. ఇప్పుడు చూడండి మీరే.
మీడియా మిత్రులు వాళ్ళు ఆ ఏబిఎన్కి టీవీ5కి ఈటీవీ చెప్తున్నాము, మీరు చూడండి పోయి అమరావతిలోన నీళ్ళు మనసులు ఏదో మన స్టీమర్లు వేసుకొని పోవాలి అక్కడ మన మనసులు పోయేకి రాదు. అమరావతిలోన రాజధానిలోన స్టీమర్లో వెళ్ళిపోవాలి, మనం పడవల్లో వెళ్ళిపోవాలి. ఇప్పుడు అలాంటి దగ్గర మీరు అభివృద్ధి చేస్తామంటే ఎలా ప్రజలకు నమ్ముతారు? అసలు ప్రజలు నమ్మే ప్రసక్తి ఉందా? మీకోసం మీరు అక్కడ భూములు కొన్నాళ్ళ కోసమే ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్యాయంగా అసలు అధ్వానంగా చేస్తున్నారు. రాజధానికి నువ్వు అప్పుడు 14 నుంచి 19 నువ్వే ముఖ్యమంత్రి, ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది నువ్వు ముఖ్యమంత్రి అయ్యి. రాజధాని కోసమే నువ్వు ప్రభుత్వంలో పెళ్లికి చేసిన ఎక్కడన్నా ఒక ఇటుకైనా కట్టినావా? ఒక ఇటుకైనా ఏడన్నా ఒక సిమెంట్ అన్న గంపని వేసినావా అమరావతిలో రాజధానిలోనా? ఇంత దుర్మార్గంగా కాలం గడుపుతున్నావు అంతే. మీరు మీ కార్యకర్తలు, మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు అప్పులేమో 2 లక్షల అప్పులు, 2 లక్షల కోట్ల అప్పులు చేసినారు. 1 లక్ష 2 లక్షలు కాదు, అక్కడ సంక్షేమ పథకాలు లేదు. ఆ సంక్షేమ పథకాలు ఈరోజు అయితే పింఛన్లు దాదాపుగా మా ఆలూరు కాన్స్టిట్యూన్సీలోన దాదాపుగా ఒక 4,000-5,000 పింఛన్లు పోయినాయి. జిల్లా మొత్తంలో ఇంకా అన్నీ వస్తాయో తెలియదు కానీ ఇంకా పింఛన్లు నా దగ్గరికి వచ్చినారు, నిన్నటి నుంచి తిరుగుతున్నారు. వికలాంగుల పింఛన్లు ఇలాంటివి చేసుకుంటున్నావా? మన ఆంధ్రాన్ని సర్వనాశనం చేస్తూ అప్పులు కుప్పలుగా చేస్తూ ఇలాంటి పరిపాలన చేస్తూ మీరు 2 లక్షల కోట్లు చేసి తెచ్చి మీ నాయకులు మీరు తింటున్నారు. కానీ ఆ పవన్ కళ్యాణ్ అయితేనే మీరైతేనేమి అందరూ పవన్ కళ్యాణ్కి ఆయనకేమో నెల ప్యాకేజ్ అంట. ఆయన నెల ప్యాకేజ్ ఇస్తే ఆయన ఇంకా సైలెంట్ మాట్లాడకూడదు ఆయన ఆ ప్యాకేజ్ కోసం. ఆయన అయితే ఎన్నెన్నో ఆంధ్రాని ఎక్కడో తీసి మళ్ళా ఇక్కడ ఏదో జపానో సింగపూర్ చేస్తామన్నాడు ఆయన. కానీ అలాంటి వ్యక్తి ఈరోజు సైలెంట్గా ఏమనుకున్నట్ల ఆయన సినిమాలు ఆయన తీసుకుంటే నాకు ఒక్కసారి నాకు ఇవ్వండి, నేను ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేస్తానని చూస్తానని చెప్పినోడు ఈరోజు నువ్వు ఎక్కడ పోయినావు? 1.5 సంవత్సరం అయింది. పంచాయతీరాజ్ శాఖ తీసుకొని మంచి శాఖ తీసుకున్నావా? ఆ శాఖకి ఏమన్నా చేసినావు నువ్వా? దాదాపుగా 1 ఇయర్ అయింది, 1 సంవత్సరం అయింది. సర్పంచ్ నిధులు లేక గోడాడుతున్నారు. యాడే కానీ వాళ్ళకి ఏదైనా శానిటైజర్, ఇప్పుడు వర్షాకాలం శానిటైజర్ ఏదన్నా క్లీన్ చేయాలన్నా, రోడ్లు క్లీన్ చేయాలన్నా, డ్రైనేజ్ క్లీన్ చేయాలన్నా, నీళ్ళు పంపులు సరి చేయాలన్నా డబ్బులు లేవు, జీతాలు డబ్బులు లేవు. అలాంటి వ్యక్తి నువ్వు ఎందుకయా? ఫస్ట్ నేను చెప్పేది ఒకటే పవన్ కళ్యాణ్ నువ్వు ఫస్ట్ రాజీనామా చేయాలని చెప్తాను. ఎందుకంటే నువ్వు ఆ పదవికి అనర్హుడు, రాజకీయానికే అనర్హుడు. రాజకీయం అంటే ఎట్లుండాలా? నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని నువ్వు ఒక అధికార పక్షంలో నువ్వు నాయకుడు, నువ్వు ఒక జనసేన పార్టీ మీది. అలాంటి వ్యక్తి వాళ్ళు ఏం చేసినా చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ అసలు నెత్తికి నేర్కొన్నట్లు ఉన్నాను. అలాంటి వ్యక్తికి ఆ పదవి ఉండే అవసరానికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దౌర్భాగ్యంగా నేను గెలిపించి, పిఠాన్ ప్రజలు అన్యాయంగా నేను గెలిపించినారు. ఈరోజు నువ్వు రాజీనామా చేయి, మళ్ళీ పోటీ చేయి, నువ్వు గెలుస్తావు చూస్తాను. అలాంటి వ్యక్తినికి ఆ పదవికే అనర్హుడు, ఆ పంచాయతీరాజ్ శాఖకి నువ్వు అనర్హుడు. ఈరోజు మీరు రాజధానిని ఊగినే ఎక్కడి నుంచో నిధులు వస్తాయి, ఆ సింగపూర్ పోయినారు. సింగపూర్లో ఏం చెప్తున్నారు? మేము అమరావతికి అయితే అసలు రామన్నారు. దాసోకు పోయినారు. ఆ రోజుగానే మీరు అమరావతి పేరు చెప్పింటే అసలు ఒక్కరు కానీ మేము అమరావతి కట్టేకి రామంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చూసారు, ప్రపంచ దేశాలు చూస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే అభివృద్ధి కావాలంటే ఎవడన్నా కానీ వచ్చి నీళ్ళకి డబ్బులు పోయారు, ఎవరైనా పోస్తారు డబ్బులు, ఎవరైనా నీళ్ళకి మూట కట్టుకుని పారేస్తారా? ఆ రాజధానిలో ఎవరైనా ఏదో కట్టాలన్నా, డెవలప్మెంట్ చేయాలన్నా అక్కడ మొత్తం మునిగిపోయేదే. అలాంటిది ఆ రోజు శ్రీకృష్ణ కమిటీనే చెప్పింది అక్కడ అసలు రాజధాని వద్దనే విధంగా. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలోనే అక్కడ మన కర్నూలులో పెడదామంటే దాన్ని అలస్కా తీసుకు ఏదేదో చెప్పి అంత దొంగ హామీలు ఇచ్చి మీరు రోజు అది దొంగ హామీలు సూపర్ 6 ఇచ్చి అది ఫెయిల్యూరే. అలాంటి వ్యక్తులు మీరు ఈరోజు అన్నీ అటర్ ఫ్లాప్ అయినారు. అటర్ ఫ్లాప్ అయ్యి ఈరోజు మీరు దాచుకోవడానికి ఉంటారు తప్ప ఎక్కడ మీరు డెవలప్మెంట్ లేదు. ఒక్కరు కానీ పెట్టుబడిదారు రారు. నువ్వు అమరావతి కంటే ఒక్క రూపాయి కానీ పెట్టే రారు. ఈరోజు మీరు ఈ 1.5 సంవత్సరం అయితే ఇంక 3.5 సంవత్సరాలు ఇదే. నువ్వు అమరావతిలో ఒక్క ఇటుకని కడితే నేను ఛాలెంజ్ ఇస్తాను మీ అందరికి.